నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో కాప్స్ రాక్స్ బలిజ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు అట్టహాసంగా ఏర్పాటు చేశారు. కాప్స్ రాక్స్ బలిజ వారి ఆహ్వానం మేరకు కార్తీక మాస వనభోజనాలు కార్యక్రమాలకు హాజరైన మాజీ మంత్రి పొంగూరు నారాయణ, రమాదేవి దంపతులకు పూర్ణకుంభం చేపట్టి వేద మంత్రాలతో అర్చకులు ఘన స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. శివునికి వారు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి కళాకారులను, చిన్నారులను అభినందించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్తీక మాస వనభోజనాల కార్యక్రమాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ, రమాదేవి దంపతులను గజమాలతో నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. తదనంతరం అందరితో కలిసి వారు వనభోజనాలు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ కాప్స్ రాక్స్ బలిజ ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. నెల్లూరు నగర పరిధిలో 3 ఎకరాల 40 సెంట్లలో కాపు భవనానికి స్థలం కేటాయించడం టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జరిగిందన్నారు. రానున్న 2024లో ప్రజలందరి ఆశీస్సులతో తాము విజయం సాధించాక నెల్లూరులో మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాప్స్ రాక్స్ బలిజ నాయకులు, టీడీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అని ఆర్గనైజేషన్ యొక్క ప్రెసిడెంట్ పశుపతి కిషోర్ గారికి మరియు ఫౌండర్ గారికి, దాన్ని ఆర్గనైజ్ చేస్తున్న సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన బలిజ సోదరులందరికీ, మీడియా పర్సన్స్ అందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు. చాలా సంతోషం ఈరోజు మీ అందరూ నిజంగా కలవటం. ఈ సందర్భంగా ఏదైతే ఈరోజు కాప్స్ రాక్స్ ఆర్గనైజేషన్ గురించి యాక్చువల్గా ఏదైతే వాళ్ళు చెప్పారో, ఈరోజు 5 లక్షల మంది పైగా 8 రాష్ట్రాల్లో, భారతదేశంలో 8 రాష్ట్రాల్లో 10 దేశాల్లో 5 లక్షల పైగా ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఉంటారు. వాళ్ళు అనేక విధాలుగా సేవలు చేస్తున్నారు. వీళ్ళందరూ చేసే సేవలు కూడా ఈరోజు వీళ్ళందరినీ నెట్వర్క్ ద్వారా, డిజిటల్ నెట్వర్క్ ద్వారా ఈరోజు ఈ యొక్క కాప్స్, ఈ యొక్క ఏదైతే ఫౌండేషన్ ఉందో వాళ్ళు కలిపారు. ఈ 5 లక్షల మంది పైగా ఉండే వాళ్ళని డిజిటల్ నెట్వర్క్ ద్వారా ఈరోజు వాట్సాప్ ఒకటి, తర్వాత ఫేస్బుక్, ఈ 2 ద్వారా వీళ్ళందరినీ కలపటం. ఎక్కడైనా ఎవరికైనా కాపు సోదరులకు కానీ ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ఏ విధంగా వాళ్ళకి సహాయ సహకారాలు చేస్తున్నారు, సర్వీస్ చేస్తారు. నెల్లూరు రాజభవన్లో జరిగిన బస్సు యాక్సిడెంట్ విషయంలో ఎలా చేసింది, అదేవిధంగా షిడ్డీ జరిగిపోతుంటే ఎలా జరిగింది, అదేవిధంగా నెల్లూరు గూడూరులో ఒక ఇన్సిడెంట్ జరిగితే ఎలా జరిగిందని శాంపిల్గా మత్స్యదొరుకుని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈ ఆర్గనైజేషన్ నెట్వర్క్ ద్వారా కలిపి వాళ్ళు చేయగలిగింది. అంటే లీగల్ ఇష్యూస్ ఎవరికైనా వస్తే దాంట్లో ఉన్న లాయర్లు లీగల్ అడ్వైజ్ చేయటం, హెల్త్ ఇష్యూస్ వస్తే దాని ద్వారా కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి హెల్త్కి సంబంధించిన సజెషన్స్ ఇవ్వటం, అలా ఈరోజు చేస్తున్నారు. నిజంగా చాలా చాలా సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా నేను ఈరోజు అభినందిస్తున్నాను. ఎందుకంటే నెట్వర్క్ని ఈరోజు డిజిటలైజేషన్ అయిపోయింది. ప్రపంచం అంతా ఈరోజు ప్రతి ఒక్కరు, ఒకప్పుడు నేను చెప్తున్నా 1979లో ఫస్ట్ బ్లాక్ అండ్ వైట్ కలర్ టీవీ వచ్చింది. 1979 ఆ రోజు దూరదర్శన్ ఛానల్ ఒకటే వచ్చేది. అది కూడా సరిగా వచ్చేది కాదు. ఆ తర్వాత 2G, 3G, 4G, 5G రావటం, లేటెస్ట్ టెక్నాలజీస్ రావటం, ప్రజల యొక్క జీవన శైలి చాలా వరకు మార్పు చేసుకొచ్చింది. వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని ఆ డిజిటలైజేషన్ చేస్తున్న వాళ్ళని నిజంగా మనం అప్రిషియేట్ చేయాలి. నేను ప్రత్యేకంగా వాళ్ళ ఆర్గనైజేషన్ని అభినందిస్తున్నాను. వాళ్ళ యాక్చువల్గా నా దగ్గర రావటం కావడం జరిగింది. కొంత డీటెయిల్స్ ఆ రోజు డిస్కస్ చేశాను. నేను ఫర్దర్గా కూడా
వాళ్ళతో డిస్కస్ చేసి ఖచ్చితంగా ఈ ఆర్గనైజేషన్కి నా తరఫున పర్సనల్గా నేను చేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తున్నాను. అదేవిధంగా రెండో విషయం రాజకీయం. నిజంగానే రాజకీయ అనుభవం వాటి గురించి చాలా చక్కగా అశోక్ గారు చెప్పారు. గోవు అశోక్ గారు, అది నిజం, వాస్తవం. నేనే ఒప్పుకుంటున్నా. ఎందుకంటే వాస్తవాన్ని మనం ఎప్పుడు ఒప్పుకుంటే మనం ముందు పోగలం. మా పేరు ఎప్పుడు ఆడుకుంటున్నాం. వాటన్నిటినీ ఇప్పుడు ఆల్మోస్ట్ కరెక్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి ఒక 50% కరెక్ట్ చేశారు. మీరే జడ్జిమెంట్ చెప్పాలి. ఒక 50% కరెక్షన్ అయింది, ఇంకా 50% కరెక్షన్ ఉంది. ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు బాటమ్ లెవెల్లో, రూట్ లెవెల్లోనే నేను యాక్చువల్గా చేస్తూ ఉన్నాను. మీ అందరి యొక్క సపోర్ట్తో ఖచ్చితంగా ఈసారి నెల్లూరులో ఖచ్చితంగా విజయం సాధిస్తాం. కాపుభవన్ విషయం కూడా యాక్చువల్గా ఆ రోజు క్యాబినెట్లో తీసుకున్న డెసిషన్ ఏంటంటే, కాపుభవన్కి ప్రతి జిల్లాలో ½ ఎకర్ ఇచ్చేటట్టుగా 50 సెంట్లు. దాదాపు మెజారిటీ వాటిలో ఇచ్చింది 50 సెంట్లే. కానీ ఆ రోజు మనకి నెల్లూరు అక్కడ స్వర్ణాల చెరువు పక్కన అది 3 ఎకరాల 40 సెంట్ల 3 ఎకరాల 40 సెంట్లు ఉండింది. వెంటనే దాన్ని ఆ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వెంటనే క్యాబినెట్లో పెట్టి అది ఇమీడియట్గా అప్రూవ్ చేయించారు మొత్తం. చిన్నట్లో కాపుమనే కాకుండా నాకు ఆ రోజు యాక్చువల్గా మన బలిజ నాయకులు, ప్రతి కార్యకర్తలు చెప్పింది ఏంటంటే, సార్ ఎంతోమంది పేదవాళ్ళు ఈ జిల్లాలో ఉన్నారు, వాళ్ళు నెల్లూరులో పనుల కోసం వస్తున్నారు, ఈవినింగ్ పోలేకపోతున్నారు, అటువంటి వాళ్ళు స్టే చేయడానికి ఇబ్బంది పడుతున్నారు, ఖర్చులకు ఎవరికి ఎక్కువ అవుతుంది, వాళ్ళకంటూ కొన్ని రూములు ఉండేటట్టుగా ఒక బిల్డింగ్ కట్టిస్తే బాగుంటుందంటే అందుకని 3 ఎకరాల 40 సెంట్లు ఇవ్వడం జరిగింది. అక్కడ కాపుభవన్ పక్కనే ఆ రూమ్స్ కూడా డిజైన్ చేసాం, ఫౌండేషన్ కూడా వేసినట్టున్నారు, దానివల్ల వదిలేసినట్టున్నారు. కాబట్టి ఖచ్చితంగా నేను ఒకటే చెప్పేది, ఆ విధంగా యాక్చువల్గా కాపుభవన్ నిర్మించడం జరిగింది. దానికి ఆ రోజు ఫండ్స్ కూడా నేను 1,20,20 లక్షల వస్తుంది రామారావు గారు చెప్పారని ఫండ్స్ ఇవ్వడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా నెల్లూరు టౌన్కి ఏ విధంగా చేశానో ఆ బ్యాలెన్స్ వర్క్స్ వస్తే కంప్లీట్ చేస్తాను. ఈ యొక్క నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టిష్యూ ఫ్యాన్సీ సారీస్. సూరత్ కేటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.